వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే ముగిసింది. ప్రధానంగా ఈ రోజు అయితే P4 సర్వీస్తో పాటు అలాగే పెన్షన్దారులు అలాగే ఉపాధి హామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూలీలతో కూడా ఈ రోజు అయితే సమావేశమైన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి వాసుదేవ్ సుభాష్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం పర్యటన ఏ విధంగా కొనసాగింది? P4 ముఖ్యంగా ఏదైతే బంగారు కుటుంబాలను ఏ విధంగా గుర్తించడం జరిగింది? ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మాకు చెప్పేదోటే, ఎప్పుడు ఆర్భాటాలకు వెళ్ళొద్దు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరో కూడా నిత్యం ప్రజల్లోనే ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆయన కూడా ఎంత క్రమశిక్షణ అంటే ఆయన మార్నింగ్ 8 అయ్యేటప్పటికి సచివాలయంలో ఉంటాం, నిరంతరం నాయకులు ఇటు కార్యకర్తలు ప్రజలతో మమేకం అవటం, ప్రతి సమస్య ప్రతి నియోజకవర్గంలో సమస్య ఆయన సాయంత్రానికి తెలుసుకోవటం, అలాగే క్రమశిక్షణ తప్పుతున్న ఏ కార్యకర్తనైనా సరే అదుపులో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు మరి గత ప్రభుత్వం కూడా చూసాం మనం. ఏ రోజు సచివాలయంకి వెళ్ళిన దాఖలాలు లేవు గత ప్రభుత్వ నాయకుడు. మరి అలాగే ఎంతసేపు నలుగురితో పాలన జరిపించి ఆ పాలన కూడా అవినీతి పాలన చేస్తూ మరి ముందుకు సాగారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల సేవ కోసం అనేది కార్యక్రమంలో నిత్యం జనంలో మమేకమై జనం కష్టాలు తెలుసుకుంటూ అదే P4లో భాగంగా సమాజంలో పేదరికం లేని విధంగా అలాగే జీవన పరిణామాలు పెంచే విధంగా మరి ఇటు ప్రభుత్వం, ప్రైవేటు అలాగే ప్రజల పార్ట్నర్షిప్లో మరి ఈ యొక్క పేదరిక నిర్మూలన కోసం సుమారు 141 బంగారు కుటుంబం ఈ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలామందికి కొన్ని హామీలు ఇవ్వటం, వాళ్ళు పేదరికం నిర్మూలించడానికి కొంతమంది వాళ్ళని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కార్యకర్తలతో కూడా మీటింగ్ జరగడం జరిగింది. ఆయన ఒక మంత్రి గారికి లేకపోతే ఒక మంత్రికి లేకపోతే ఒక ఎమ్మెల్యేకి ఎంత విలువిస్తారో కార్యకర్తకు కూడా అంతే విలువిచ్చి మరి ఆయన హక్కును చేర్చుకునే విధానం అక్కడ ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 24/7 ఈ రాష్ట్రం కోసం నిద్రాహారాలు మాని ఏదైతే ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకునేలా చేసి ఈ ఆంధ్రాని సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి 24/7 కష్టపడతా ఉన్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రక్రియ కూడా? ఈ ప్రక్రియ ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఒక శాలరీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఎలా టైం టు టైం పడుతుందో అలాగే ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒకరోజు, రేపు ఆదివారం కాబట్టి ఒక రోజు ముందే ఇవ్వాలన్న నెపంతో మరి ఈరోజు 31వ తారీఖున మరి పెన్షన్లు అందజేయడం జరిగింది. అందులో కేడర్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఓనర్షిప్ తీసుకునే ప్రక్రియ. ఎందుకంటే ఈ యొక్క దేశంలోనే ఎక్కడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరగలేదు, జరగదు కూడా. మరి అలాంటి 4,000 రూపాయల పెన్షనే కాకుండా వికలాంగులకు 6,000 ఇవ్వటం, అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్స్కి సుమారు 15,000 రూపాయలు అందజేయటువంటి కుటుంబాన్ని ఈ యొక్క ప్రభుత్వం దత్తత తీసుకుంటా ఉంది. అలాంటి మహోన్నతమైన కార్యక్రమంలో కేడర్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉత్సాహంగా పేదలకు పంచిపెడతా ఉన్నారు. అలాగే నిరంతరం ఎక్కడా చిన్న అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే వైసీపీ 4వ తేదీ నుంచి ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవం అంటూ కూడా ఒక సరికొత్త కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది. దాన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం సూపర్ శిక్ష హామీలు అమలు చేయడం లేదని కూడా వాళ్ళు దీనిపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 4వ తారీఖు వెన్నుపోటు దినం వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్ళు రాక్షస పాలనలో వై నాట్ 175 అన్న తర్వాత ప్రజలందరూ కూడా అంటే మీట్ నొక్కితే 10,000 వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే జనం అందరూ ఓటేస్తారనే పిచ్చి భావంతో వైజాగ్లో కూడా ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడు ఆయన. నన్ను చూసి నేను అభివృద్ధి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాడు. అభివృద్ధి చూశారు, బాగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళకి సూట్ అయ్యే దినం అది. వాళ్ళు వెన్నుపోటుదారులు, వెన్నుపోటు ఎలా పడాలో జనానికి చూపించారు. జనాన్ని ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చి తర్వాత వెన్నుపోటు పొడిచారు ప్రజల్ని. ఆ ప్రజలు మళ్ళీ పే బ్యాక్ టు ద సొసైటీ అని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేసారు. ఏది తిరిగి ఇవ్వాలో అది తిరిగి ఇచ్చారు. వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు
ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ టీంని మా ప్రభుత్వం నిజంగా కూడా నిద్ర లేకుండా చేస్తుంది. వాళ్ళని కక్ష సాధింపు చర్యలతో మాత్రం కాదు, మేము చేసే అభివృద్ధి సంక్షేమం చూసే వాళ్ళకి నిద్రలు పట్టిన వైను, ఆ నిద్ర పట్టలేని మైకంలో పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఏదైతే లండన్ మందులు వికటించాయని మనం అనుకుంటున్నాం, లండన్ మందులు ఎంత పవర్ఫుల్ వేసుకున్నా సరే ఈ అభివృద్ధి సంక్షేమం అనేది చూసి నిద్ర పట్టకపోగా మొన్న కూడా నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నాడు. దానికి అర్థం ఒకటే, అక్కడ కడపలో పసుపుమయం అవడంతో ఆ 2 కళ్ళుతో ఆ పసుపుమయం చూడలేక నన్ను లోపడేయండి అని ప్రాధాయపడతా ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ పిచ్చివాగుడు ఈ మధ్యకాలంలో కూడా లక్షల కోట్లు అవినీతి చేసి పార్టీలు నడపడానికి డబ్బులు లేవని కూడా అడుక్కుంటా ఉన్నాడు. ప్రతిపక్షం కావాలని అడుక్కోవటం, పార్టీకి నడపడానికి నిధులు లేవని అడుక్కోవటం, ఈ పోకిరి సినిమాలో ఆలీగళ్ళ తయారవటం ఒక విధంగా హాస్యాస్పదంగా ఉంది. ఏదేమన్నప్పటికీ అతను చూసి జాలి పడవలసిన పరిస్థితి. ఎందుకంటే మానసిక స్థితి బాగోకపోయినా ఇంకా వాళ్ళ కార్యకర్తలు భరిస్తున్నారు, వాళ్ళ నాయకులు భరిస్తున్నారంటే మరి ఈ రోజున ముఖం చాటేసుకుని ఆయన విమర్శలు తీసుకునే తత్వం అయింది కాదు. కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే అతను 40% ఓటింగ్ అడ్డదో, లేకపోతే ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడో, లేకపోతే 11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరూ ముఖాలు ఆ ప్రజల తరపు మేము పోరాడుతున్నాం సుమా అని చూపించిన తత్వం కూడా లేదు. ఏదైతే అవినీతి అడుగుతారు, అవినీతి గురించి ప్రశ్నిస్తారని, అలాగే ఏదైతే వాళ్ళు గతంలో అసెంబ్లీలో చేసిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే బయట చేసిన అభియోగాలు ఉన్నాయో మరి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారేమో అని విమర్శలు తీసుకునే తత్వం లేక బయట దాక్కుంటూ బాబు అని ప్రతిపక్షం కోసం అడుక్కుంటా ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ అది ప్రతిపక్షమే కాదు, ప్రతిపక్ష హోదా లేదు. నా వరకు అయితే అతను కాగా కష్టపడి ఏదైనా ప్రతిపక్షంలోకి రావడానికి ట్రై చేయాలి. అది కూడా రాదా, 11 సీట్లు కూడా నాకు తెలిసి పోయి ఇంకొకటో రెండో మిగిలితాయని నా అభిప్రాయం. కక్ష సాధింపు చర్యలను అరెస్ట్ చేయారు, ఇంకా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. ఇప్పటికే వంశీ కావచ్చు, ఇంకా చాలామంది అరెస్ట్ చేయారు. ఇవన్నీ కూడా ఇంకా ముందు ఇంకా ఉండే అవకాశం ఉందంటారు. ఈ వంశీ అరెస్ట్ని కానీ ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని మీరు చూసుకోండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు బైర్లు కమ్మి ఇష్టం వచ్చినట్టు వీధి రౌడీలాగా ఓ రోగులాగా వాళ్ళ ఇష్టానుసారం బూతులు ఇంకా సభ్య సమాజంలో ఎప్పుడు ఈ అసెంబ్లీలో వినలేని బూతులు, బయట కొడాలి నాని, అప్పుడేమో పులిస్ సింహం అన్నాడు, ఈరోజేమో గుండెట్టుకుని హాస్పిటల్లో కూర్చున్నాడు. ఈ పాన్ పరాకులు వేసుకోవటం ఆ సభ్య సమాజానికి వీళ్ళు నిష్ఠ దరిద్రులాగా, ఈ రాష్ట్రాన్ని అట్టుకుని నిష్ఠ దరిద్రులాగా దిష్టి బొమ్మల్లాగా పట్టి పీడించారు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ప్రజలందరూ. అందుకనే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం ప్రతి ఒక్కరికి కూడా. ఈ అసెంబ్లీ, పవిత్రమైన అసెంబ్లీలో ఎలా మసులుకోవాలో తెలియక బూతులు తిడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చిలకనవ్వు నవ్వుతానే నెలబాలుళ్ళకి చిలకనవ్వు నవ్వుతా చూసేవాడు. అలాగే ఆయన క్రమశిక్షణ, ఇప్పుడు ఎక్కడికైనా చనిపోయినప్పుడు కార్యకర్తను పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ పార్థివ దేహాన్ని చూసి కూడా నవ్వే వైను. అంటే ఆయన నవ్వు చూసి మరి చనిపోయిన ఆయన లెగిసొస్తాడనే భావం ఏంటో తెలియదు, కానీ ప్రతి దాంట్లో నీ నవ్వు ఎందుకు నవ్వుతున్నాడో అతనికి అర్థం అవ్వదు. ఏదేమన్నప్పటికీ సరైన వైద్యం అతనికి అవసరం. ప్రభుత్వం తరపున మేము ఖచ్చితంగా వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారతి గారు డిసైడ్ అవ్వాల్సి ఉంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఈరోజైతే మొత్తం పీపర్ సర్వే కావచ్చు, అలాగే పేదలకి బంగారు కుటుంబాలకు కూడా గుర్తించే కార్యక్రమంలో, అలాగే ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క కూలీలకు సంబంధించిన అందరూ కూడా మమేకమైనటువంటి కార్యక్రమం కూడా ఈరోజైతే తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజైతే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం 4వ తేదీ నుంచి తలపెట్టినటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే వెన్నుపోటు దినోత్సవంగా ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి వారులకే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారని, వాళ్ళంతా కూడా ఈ యొక్క మతి భ్రమించి చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఏదైతే చెప్పుకొస్తున్నారు. అలాగే ఉద్దేశపూర్వక గతంలో అసెంబ్లీ వేదికగా ఎన్నో బూతులు తిడుతూ ఈ విధంగా చేసిన వరకు అయితే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా దానిపై తగిన శిక్ష పడుతుందనుకో ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేక ఇటువంటి వినూత్న కార్యక్రమాలంతా కూడా వాళ్ళంతా కూడా మతి శ్రమించి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా అయితే మంత్రి వాసిరెడ్డి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ముమ్మడివరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.